10 మందిల పాము సావదన్నది ఎంత నిజమో 10 మంది అధికారులు పనిచేసే జాగల పని కాదన్నది కూడా అంతే నిజం. నేను ఒక్కడనే చేయకుండా ఏమైతది, వాళ్ళు చేస్తుర్రు కదా అని ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుకుంటే ఆఖరికి ఎవ్వరు చేయకుండా నాకేంది అన్నట్లే పోతుంటారు. ఆగో గిదే ముచ్చటైంది శ్రీకాకుళం జిల్లాల. ఆఫీస్ అయిపోయినాక ఇంటికి పోయేటప్పుడు అధికారులు చేసిన ఉద్దారకం ఏందో చూడుర్రో సార్ మీరే. వారేవా గొంగడి నాది కాదు చెప్పులు నాయి కాదన్నట్లే ఉందిగా. మందస మండలం సువర్ణపురం ఊరి సచివాలయం అధికారుల ముచ్చట కూడా. మొన్న శనివారం నాడు పొద్దుక ఇంటికి పోయేటప్పుడు ఎవళ్ళంతలా అల్లు నేనైతే పోతున్నా, నా వెనకమర్ల పోయేటోళ్ళు తాళం వేస్తారని ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఇంటితో వట్టి వెళ్ళిపోయిర్రు. అట్లా అందరైతే వెళ్ళిపోయారు గాని ఆఫీస్కు తాళం వేసుడు మర్చిర్రు. ఇక పొద్దుక ఊరోళ్ళు చూసి వారేవా మా సువర్ణపురం ఊరి పంచాయతీ అధికారులు ఎంత పనిమంతులు, టైం అయిపోయినా కూడా ఇంకా ఆఫీసుల్ని ఉండి పని చేస్తుర్రు, వీళ్ళకి ఎట్లా చేసైనా మంచి అవార్డు ఇప్పియాలే, ఇసొంటి అధికారులు మా ఊర్లో పనిచేసుడు మా అదృష్టం అని గిట్ల మనసులో ఎన్నెన్నో ఆలోచనలు పెట్టుకొని ఆఫీస్ కాడికి పోయిర్రు. ఈగేముంది, ఏ సీట్ల చూసినా ఎవ్వరు లేరు. సారో ఓ సారో ఎవరన్నా ఉన్నారా అని ఎంత పిలిచినా కూడా కుయలేదు కాయలేదు. అరే ఏంది ఆఫీసులేమో ఒక్కళ్ళు లేరు, తలుపులేమో తెరిచి ఉన్నాయి, అసలు ఏంది కథ అని ఈసారిస్తే అప్పుడు అర్థమైంది అసలు ముచ్చట. అధికారులు ఇంటికి పోతానికి పోటీ పడ్డారు తప్పితే ఈ ఆఫీస్ కు తాళం వేయలే. లేకుంటే దొంగలు పడి కంప్యూటర్లు విలువైన కాగితాలు కల్పలు అన్ని ఎత్తుకుపోతారనే కనీస సోయలేదు అని గమనించి ఊరి పొల్లగాండ్లు కొందరు వీడియో తీసి పై అధికారులకు పంపిర్రు. మరి సర్కార్ సొమ్మును కాపాడాల్సిన సచివాలయం ఉద్యోగులే గిట్ల మాకేందని పోతే దొంగలు పడి ఆయనతో అన్ని సదరకపోతే ఏంది కథ అని మస్తు గరం అవుతుర్రు. ఆయన కొందరు సర్కార్ అధికారుల తరీకే గిట్లుంది. నెలనాడు మా జీతం మాకొస్తుంది, మేం పని చేస్తే ఎంత చేయకుంటే ఎంత, మమ్మల్ని అడిగేటోడు ఎవడు అనే లెవెల్ బిల్డప్లు ఇస్తుర్రు. మరి గీళ్ళు కూడా అదే బాపతేమో అని గుసగుస పెట్టుకుంటుర్రు గీ ముచ్చటి నాకడి పబ్లిక్.